ఒక కొత్త కాయిన్ వచ్చింది మార్కెట్‌లోకి. గుర్తుంచుకోండి అది కేవలం ఒక కాయిన్ మాత్రమే. ఐ మీన్ ఒక డిజిటల్ కాయిన్. కానీ క్రిప్టో కరెన్సీ కాదు. రిలయన్స్ రీసెంట్‌గా పాలీ ల్యాబ్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీతో పార్ట్నర్‌షిప్ అయ్యి ఒక కాయిన్‌ని తీసుకొచ్చింది. ఆ అనౌన్స్‌మెంట్‌లో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఆ జియో కాయిన్ ఫ్రీ అని చెప్పారు. కానీ దానికి జియో యూజర్స్ వాటి సర్వీసెస్ వాడుకుంటే ఆ కాయిన్స్ ఎర్న్ చేయొచ్చని చెప్పారు. మనం ఇప్పుడు ఫ్రీగా జియో కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలి అనే విషయం కన్నా ముందు అసలు ఈ జియో కాయిన్ మార్కెట్లో మాట్లాడుకుంటున్నట్టు క్రిప్టో కరెన్సీయేనా అనే విషయం క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విషయం తెలుసుకోవాలి. జియో కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ కాదు గైస్. బిట్‌కాయిన్ లాగా. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మనం దాన్ని ట్రేడ్ చేయలేము, కొనలేము, క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో ఉండదు. ఎందుకంటే అది క్రిప్టో కాదు కాబట్టి. దానికి ఎటువంటి మార్కెట్ వాల్యూ కూడా ఉండదు. ఓకే. జియో కాయిన్ క్రిప్టో కరెన్సీ కాదంటున్నారు. మరి ఇది ఏ కేటగిరీకి వస్తది? ఒక పేరుకి సూట్ అవ్వాలి అంటే దీన్ని యాక్చువల్‌గా ఒక రివార్డ్ కాయిన్ అని పిలవచ్చు. ఎందుకంటే ఇది జియో సర్వీసెస్ యూజ్ చేస్తే మాత్రమే మనం ఈ జియో కాయిన్‌ని ఎర్న్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది బిట్‌కాయిన్ లాగా దీనికి బయర్స్ అండ్ సెల్లర్ ఎవ్వరు ఉండరు కాబట్టి అందుకే దీనిని రివార్డ్ కాయిన్స్ అని పిలవచ్చు అంటున్నాను. సరే ఇప్పుడు జియో కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలి? జియో కాయిన్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండుంటది. జియో కాయిన్ డైరెక్ట్‌గా మనం కొనలేం. ఆ కాయిన్స్ కావాలి అంటే మనం జియో స్పియర్ అనే యాప్ వాడాలి. మీరు ప్లే స్టోర్ నుంచో యాప్ స్టోర్ నుంచో డౌన్లోడ్ చేసుకొని జియో నెంబర్తో సైన్ ఇన్ అయ్యి అండ్ అక్కడ ప్రొఫైల్ సెక్షన్కి వెళ్తే మీకు అక్కడ మీరు జియో కాయిన్స్ వాలెట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి లాగిన్ అయ్యాక ఇంకా మీ యూసేజ్ బట్టి కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి ఈ జియో స్పియర్ యాప్ వాడి ఫుల్గా జియో కాయిన్స్ సంపాదించేసి తర్వాత అవి మనకి లక్షలు సంపాదిస్తాయా ఈ బిట్ కాయిన్ లాగా అంటే కరెంట్లీ ఉన్న డేటా ప్రకారం మార్కెట్లో ఈ కాయిన్స్ కేవలం ఫ్యూచర్లో మొబైల్ రీఛార్జెస్కి, షాపింగ్స్కి, ఫ్యూయల్స్కి ఇలా డే టు డే యాక్టివిటీస్కే తప్ప ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కాదు అని నా రీసెర్చ్లో తెలిసింది. అలాగే జియోకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడండి. జియో సినిమా అని, జియో సావన్ అని, అందులో ప్రీమియం సబ్స్క్రిప్షన్స్కి ఇవి పనిచేస్తాయి. అయినా మనకు తెలుసు రిలయన్స్ ట్రెండ్స్ ఉంటాయి, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఫ్రెష్ ఇలా చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకుంటే ఫ్యూయల్ స్టేషన్స్లో కూడా మనం ఇవన్నీ రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఏమర్థమవుతుందంటే జియో అనేది ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు బయటకు వెళ్తే ఫ్యూయల్, రీఛార్జ్ చేయాలంటే మొబైల్ రీఛార్జ్, ఒక సినిమా చూడాలంటే జియో సినిమా, ఒక మ్యూజిక్ వినాలంటే జియో మ్యూజిక్. సో ఇక్కడ మొత్తం అంతా జియో సైడే రన్ అయ్యేటట్టు చేసుకొని ఒక డిజిటల్ వాలెట్ అనేది అంటే ఈ కాయిన్ బట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ కాయిన్ వాడచ్చు అనే సినారియోని ఇప్పుడు జియో క్రియేట్ చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. అండ్ అయినా ఈ విషయం మీద ఇంకా రిలయన్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. ఈ కాయిన్ కోసం వాటి బెనిఫిట్స్ ఏంటి ఒకసారి వాళ్ళు క్లియర్గా అనౌన్స్ చేశాక ఇంకా డీప్గా మనం ఈ కాయిన్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకసారి లాజికల్గా ఆలోచించండి. క్రిప్టో కరెన్సీ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక లీగల్ టెండర్ కింద ఏం తీసుకోదు. అండ్ ఎంతైతే ఎర్నింగ్స్ మనం క్రిప్టో నుంచి ఎర్న్ చేస్తున్నామో అందులో 30% ట్యాక్స్ అనేది కట్టాలి గవర్నమెంట్కి. ఇది క్లియర్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. క్రిప్టో కరెన్సీ మీద ఎంత ఎర్న్ చేసినా 30% ట్యాక్స్ కట్టాలని, అలాగే 1% టీడీఎస్ కూడా. సో ఇంత రిస్ట్రిక్ట్ అయ్యి ఉండి రిలయన్స్ ఎందుకు క్రిప్టో కరెన్సీలోకి వెళ్తుంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అండ్ గైస్ ఒక్క విషయం చెప్పండి, మీకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిస్క్ తీసుకునే వాళ్ళకి లేదా సేఫ్ ఇన్వెస్టర్స్కి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెఫ్ట్ సైడ్ ఆ వీడియో పాప్ అవుతుంది. అండ్ మీరు రీసెంట్గా చూసుకుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలి అని నేను డీప్ రీసెర్చ్ చేసి అందులో ఒక 4 మెయిన్ పాయింట్స్ చెప్పాను. ఆ వీడియో రైట్ సైడ్ ఉంది, ఒకసారి 2 వీడియోస్ కవర్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.